వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. రేపటి రోజున మీకు జరిగేది ఇదే. వృశ్చిక రాశి వారికి జూలై 27 ఆదివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే మీకు రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో తిరిగేటువంటి ఆ శక్తి ఎవరు అనేటువంటి పూర్తి అంశాన్ని మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీకు రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఆర్థిక పరంగా, ఇంకా మీకు ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామంది ఎక్కడెక్కడే జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురువు గారికి ఫోన్ చేయండి. శ్రీ రేణుక యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, ముఖం చూసి జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణరాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141 అండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్తారు. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం కూడా చెప్తారండి. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చెప్తారు. ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేస్తారండి. గురూజీ లక్ష్మణరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. అందుకే మీకు నెంబర్ షేర్ చేస్తున్నానండి. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ చాలా మంచి పరిష్కారం చెప్తారండి. మీ సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు లక్ష్మణరాజు గారు. మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి ఇంట్లో తిరుగుతున్నటువంటి శక్తి దుర్గాదేవి. ఆమె రూపం ఈరోజు మిశ్రమంగా ఉంటుందండి. ఒకవైపు రక్షణ ఇచ్చే మాతృమూర్తిగా, మరొక వైపు మీ పాపకర్మాలను కడిగేసే ఒక శక్తిగా ఉంటుంది. దుర్గాదేవి ఈరోజు మీ ఇంట్లోని వేదన, భయము, అపవాదం, ప్రేమలో గందరగోళం, అప్పుల బాధలపై దృష్టి పెట్టబోతుంది. ఆమెను ఆదరించిన వారికి ఒక్కసారి ఆలస్యం వచ్చినా మంచి నిర్ణయం అయితే వస్తుందండి. అసలు మీ జీవితంలో ఇప్పుడు అవసరం ధైర్యం అమ్మవారు ప్రసాదించగలరని చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్థిక పరంగా మీకు రేపటి రోజున గత కొన్ని వారాలుగా వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఒత్తిడులు, అప్పుల భారాలు, లెక్కలు తప్పిపోయే పరిస్థితులు ఉన్నాయి. బ్యాంకులు వ్యక్తిగత అప్పుగా మానసికంగా బాధిస్తూనే ఉన్నాయి కదా. ఈ ఆదివారం ప్రారంభమవుతున్న శుక్లపక్ష ప్రభావంతో కొన్ని ఆశాజనక పరిణామాలు మొదలవుతున్నాయండి. ఒక మంచి వార్త వంటిదని చెప్పుకోవచ్చు. ఎవరో ఒకరు మీకు తప్పకుండా పాత క్రెడిట్ను వాపస్ చేయవచ్చు లేదా ఆశించిన సమాచారం అయితే వస్తుందండి. ఇంకా పరిహార సూచన వచ్చేసి ఆదివారం ఉదయం రాగి గాజులు లేదా పసుపు నాణాలు దుర్గాదేవి చిత్రం ముందు ఉంచి ఓం దుర్గాయై నమః మంత్రాన్ని 27 సార్లు తప్పకుండా జపించండి. ఒక గిన్నెలో పాలితో నీటిని కలిపి తులసి చెట్లు వద్ద పోయండి. ఇవి చేయడం వల్ల ఆర్థిక మార్గాలు సాఫీగా మొదలవుతాయండి. ఇంకా కుటుంబ ప్రేమ వ్యవహారాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ప్రేమ సంబంధాల్లో నిరాశ లేదా అపార్థాలు కొంతకాలంగా నడుస్తున్నాయండి. కుటుంబంలో తల్లి లేదా మామగారి పట్ల ఉద్వేగాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ఆదివారం తాండవం కాకుండా శాంతియుత పరిణామాలు ఊహించవచ్చు. ఒక చిన్న మాట, ఒక చిన్న సహనం మీ సంబంధాన్ని మళ్ళీ కలిపేయగలదన్నమాట. ఈ ఆదివారం రోజు మీ కుటుంబంలో మంచి జరగాలన్న ఈ పరిహారాలు అయితే చేసుకోండి. రోజంతా వేడి మాటలతో కాకుండా విన్నపంతో మాట్లాడండి. మీ భర్త, స్నేహితుడి పేరు చెప్పుకుంటూ మౌనంగా 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఈ శక్తి మీ భావోద్వేగాన్ని క్రమబద్ధం చేస్తుందండి. వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎప్పుడు కూడా ఈ రాశివారు జలతత్వానికి చెంది ఉంటారు కదా. వారిలో ఉండే లక్షణాలు వచ్చేసి ధనాత్మక లక్షణాలు అనమాట. అంటే తీర్మానాలు తీసే ధైర్యం, అతీతమైన నమ్మకం, మంచి పట్టుదలను కలిగినటువంటి శక్తిని కలిగి ఉంటారండి. ఆత్మవిశ్వాసం, ఒక్కసారి నమ్మితే చివరి దాకా నడిచేవారనమాట. బలహీనతలు కూడా ఉంటాయండి. మాటలు పట్టుకొని బాధపడడం, అంటే విషయాలను లోనికి తీసుకొని బాధపడడం అనమాట. పదే ఒక విషయాన్ని గుర్తు చేసుకొని అదే తీవ్రంగా, అదే పనిగా, అదే మాటను పట్టుకొని వేలాడబడడం, అంటే ఎప్పుడు ఆ పనిని మనం వదిలిపెడదాంలే, ఆ మాటను వదిలిపెడదామని అనుకోరనమాట. ఎప్పుడు కూడా అదే దాని పనిగా ఒక విషయం జరిగితే దాన్నే పదే ఆలోచించడం చేస్తూ ఉంటారు. బలహీనతలు అన్నమాట. ఇతరుల గుణదోషాలపై ఎక్కువ శ్రద్ధ చూపించడం, కలతలను బయటకు చెప్పకుండా ఉంచడం. ఈ ఆదివారం ఈ లక్షణాలు కొంచెం అధికంగా బయటపడతాయండి. అందుకే మీ మనసుకు కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఆదివారం రోజు ప్రత్యేక పూజలు వృశ్చిక రాశి వారికి శుభదాయకం అన్నమాట. ఈ ఆదివారం మీరు చేయవలసినటువంటి కొన్ని ముఖ్య పూజలండి. దుర్గాదేవి పూజ, పసుపు కుంకుమ ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి. నవగ్రహ అర్చన కూడా చేసుకోండి. ఓం రాహవే నమః,
ఓం కేతవే నమః అనే మంత్రాలు 9 సార్లు చదవండి. పశ్చాత్తాప దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి నా తప్పులకు క్షమించమ్మా అని నిజంగా ప్రార్థించండి. జూలై 27 ఆదివారం రోజు తప్పకుండా మీకు ఒక తాళం బద్దలయ్యే రోజు కాదు, తాళం తిరిగి సరైన దిశలో తాళి పెట్టే రోజనమాట. జీవితంలో ఉండే బంధాలు, ఒంటరితనాలు, అప్పుల భారం ఇవన్నీ ఒక దశ మాత్రమే. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని మీరు తెలుసుకున్నటువంటి రోజు రేపటి రోజున తప్పకుండా అవుతుందండి. ఇంకా మీకు రేపటి రోజున తప్పకుండా ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండబోతుందన్నమాట. అంటే ఏదైనా కానీ ఉద్యోగపరంగా కానీ ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి. ఆరోగ్యపరంగా వచ్చేసి ఈరోజు వృశ్చిక రాశి వారికి జల సంబంధిత సమస్యలు అంటే దగ్గు కానీ, గుండె ధోరణిలో మార్పులు కానీ, మానసిక ఆందోళన అయితే ఉండవచ్చండి. నిద్రలేమి, ఆరోగ్యంపై అనాసక్తి, భయభ్రాంతి వల్ల శరీర శక్తి తక్కువగా అనిపించవచ్చు. గర్భిణీ స్త్రీలైతే ఈ రోజున ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. పరిహార సూచనలు వచ్చేసి ఒక చెంబు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పాదాలకు రాసి కడిగితే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా పోతుంది. సాయంత్రం దీపం వెలిగించి ఓం శ్రీ సాయి ఆశ్రయ పాహిమాం మంత్రాన్ని 11 సార్లు చదవండి. సంతానపరంగా రేపటి రోజున ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ ఆదివారం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ప్రసారం అవుతుందండి. ఒక చిన్న శుభవార్తకు తప్పకుండా మీరు అనుమతి ఇవ్వబోతున్నారన్నమాట. మీరు నమ్ముకున్నటువంటి ఆ దైవం. ఇప్పటికే పిల్లలున్న వారికి వారి ఆరోగ్యం మరియు చదువుపై చిన్న క్షుద్ర భయాలు ఉంటాయి, కానీ అవి తాత్కాలికమే, భయపడాల్సిన అవసరమే లేదు. పరిహారం వచ్చేసి రేపటి రోజున సాయిబాబా ఫోటో ముందు పసుపు మరియు శతగోప తులసి ఆకులతో ప్రార్థన చేయండి. సంతాన గోపాల మంత్రాన్ని మౌనంగా చదవండి. విద్యార్థులపై ప్రభావం మరియు చదువు పట్ల ఏ విధంగా ఉంటుందంటే వృశ్చిక రాశి వారి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కొంత తక్కువగా అనిపించవచ్చండి. ఇంట్లోని పరిస్థితులు లేదా ఫోకస్ కోల్పోయేలాగా చేసే భావోద్వేగాలు ప్రభావితం చేయవచ్చు. కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత మానసిక స్పష్టత పెరుగుతుందండి. ఒక గురువు లేదా పెద్దవారి మాటతో మార్గదర్శనం తప్పకుండా లభించవచ్చు. చదువులపై ఎప్పుడు కూడా మీరు నమ్ముకున్నటువంటి దైవం మీరు ఆశీస్సులు పొందేలా ఉంటుంది. చదువు మొదలుపెట్టే ముందు ఓం శ్రీ సాయి విద్యా ప్రదాయినే నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించండి. ఒక చిన్న నల్ల తంతు కలిపిన ముద్దపప్పు నెయ్యితో సాయిబాబాకు నివేదన చేసి తినిపించండి. మంచిదండి. ఇలా చేయడం వల్ల ఈ ఆదివారం మీరు బంధాల గురించి మరింత లోతుగా అనిపించవచ్చు, ఆలోచించవచ్చు అనమాట. ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. పిల్లల విషయంపై ఆనందకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. విద్యార్థులకు తాత్కాలిక మబ్బులు కానీ లేదా తర్వాత వచ్చే వెలుగు తప్పకుండా ఉంటుంది. ఇంకా రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో ఒక శక్తి ప్రవేశించబోతుందని చెప్పుకున్నాం కదా. ఆమె ఎవరో కాదండి, దుర్గాదేవి అని చెప్పుకున్నాం కదా. ఒక ముద్దుల అమ్మవారు అనమాట, ఒక రక్షక మాత. అన్నీ మరిచి నీ తలపై ఆ దయామయమైనటువంటి శక్తిని ఆమె చేతిని పెట్టబోతుందండి. ఆమె ప్రవేశం నిశ్చయంగా శుభం, కానీ కొన్ని బుద్ధి చెప్పే సంఘటనల రూపంలో వస్తుందన్నమాట. దుర్గాదేవి వస్తే దుర్గతి పోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ మధ్యకాలంలో ఆర్థిక బాధలు, కుటుంబ కలహాలు, ఆత్మవిశ్వాస లోపం, ప్రేమలో అసంతృప్తి, విద్యలో గందరగోళం వంటి జీవితపు క్లిష్ట దశలో ఉన్నారండి. అలాంటప్పుడు తల్లి వస్తుంది. జాగ్రత్తగా ప్రేమగా శక్తిని మోసుకొని ఈరోజు దుర్గాదేవి మీ ఇంటిలోకి ఒక శక్తి ప్రవాహం రూపంలో అడుగు పెట్టబోతుందన్నమాట. ఆమె తప్పకుండా వస్తుంది. మీ భయం తీసేందుకు, మీ మీద దృష్టిని తొలగించేందుకు, మీ మనసులో ధైర్యాన్ని నాటేందుకు, మీ కోరికలు నెరవేర్చే మార్గాన్ని చూపేందుకు తప్పకుండా ఆ తల్లే మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని చెప్పుకోవచ్చు. అప్పుల నుండి ఉపశమనం తప్పకుండా పొందుతారండి. ఎవరికైనా అప్పులు వేధిస్తున్నా ఈరోజు అమ్మవారిని ప్రార్థిస్తే ఒక ఊరట కలుగుతుందన్నమాట. పాత బాకీలు కొంత తిరిగి రావడం మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం పునరాగమనం నీలోని దొరుకుతున్న భయాన్ని తొలగించి ఓ ధైర్యపు మెరుపును నింపుతుందండి. శత్రునాశనం, అలాగే గోప్యంగా నీకు భయం అనిపిస్తున్న కొందరి తత్వాలు, ఎడారి మాటలు, వీటన్నిటిని అమ్మవారు సంగ్రామ రూపంగా ఎదురు తీర్చబోతుందన్నమాట. ఇంకా చదువులపై ఆశీర్వాదం వచ్చేసి విద్యార్థులకు ఏకాగ్రత పెరిగే శక్తి, చదువు మీద ఆసక్తి పెరుగుతుందండి. సంతానమైన పిల్లల ఆరోగ్యమైన గురించేనా అమ్మవారు పిల్లల పట్ల ఉన్న ఆందోళనలన్నీ తగ్గించి శుభ సంకేతాలను తప్పకుండా పంపుతుంది. తప్పకుండా ఇటువంటి పూజలు చేస్తూ ఉండండి. ఒక ప్లేట్లో పసుపు కుంకుమ కలశంతో అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఓం శ్రీ దుర్గాయై నమః మంత్రాన్ని 27 సార్లు చదవండి. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి లలితా సహస్రనామం లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి చదవండి. చివరిగా అమ్మ నన్ను కాపాడవలసిన బాధ్యత నీదే అని మౌనంగా ప్రార్థించండి. ఈరోజు ఏదో ఒక చిన్న శుభవార్త తప్పకుండా వస్తుందండి. మీ జీవితంలో ఒక తలుపు మెల్లగా తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది. అతి పెద్ద మార్పును మీరు తప్పకుండా మీకు తీసుకొని వస్తుంది ఆ అమ్మవారు. ఏదైనా ఒక పాత కోరిక, అది ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, దానిలో మీకు ఒక ఎదురు చూపు అనేది మీకు ఆశాజనకంగా మిగిలిపోయేలాగా ఉండదన్నమాట. ఖచ్చితంగా మీకు జరుగుతుంది. వృశ్చిక రాశి వారి ఇంట్లోకి తప్పకుండా ఆమె ఆహ్వానం మీరు రేపటి రోజున పలకండి. మీ బాధను చెప్పుకోండి.
మీ తలపై తన చేతిని ఉంచి ఆ అమ్మవారి స్వయంగా మీ తలపై తన చేతిని ఉంచి భయపడకండి అని మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు, ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.